త్రిత్వంలో 4వ ఆదివారంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. ఈ త్రిత్వ కాలంలో మనకి దేవుడు అనేక సత్యాలు తన వాక్యమైనటువంటి దివ్య గ్రంథము, పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి మనకి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మనకు దిశనిర్దేశం చేస్తూ వాక్యం ద్వారా పరలోక రాజ్యం కొరకు ఆయన మనల్ని సిద్ధపరుస్తూ ఉండగా, మనమందరం కూడా నూతన ఆకాశము, నూతన భూమి, ఒక క్రొత్త సృష్టిలోనికి మనము వెళ్ళాలనేది, ఆ క్రొత్త సృష్టిని మనము చూడాలని, ఆ నూతన సృష్టిలో మనం ఉండాలని, ఆయన సృష్టించబోయే ఆ నూతన ఆకాశము, నూతన భూమిలో మనము దాన్ని కన్నులారా చూసి ఆ గొర్రెపిల్లైనటువంటి వెలుగైనటువంటి యేసు ప్రభుని కనపరచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. గత ఆదివారం పేతురు యోహానులు వెళ్ళే ఆ కాలం ఏంటంటే ప్రార్థనా కాలం అండి. ఏ కాలం? అందుకే బైబిల్ బాగా చదవాలి. ఏమంటున్నారు? చదవండి, మొదలు తెల్లేసి చూడకండి, ఏమి తెలియనట్టుగా. ఏమనుంది? 3వ అధ్యాయం త్వరగా చదవాలి, టైం అయిపోయింది. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం. ఏ కాలం అది? అమ్మ చాలురా, సరిపోద్ది. అక్కడ నాకు అంశం దొరికేసింది పాయింట్. ఏ కాలం అది? ప్రార్థనా కాలం. పేతురు యోహానులు 3 గంటలకి శృంగార దేవాలయానికి ఎందుకు వెళ్తున్నారు? ప్రార్థనకి వెళ్తున్నారు, ప్రార్థన చేసుకోవడానికి. ముస్లింలు ఉన్నారు, నమాజ్ జరుగుతుంటే వాళ్ళు ఎక్కడ ఆ నమాజ్ శబ్దం వింటే అక్కడ ఏం చేస్తారు? సాష్టాంగా నమస్కారం చేస్తూ మోకరిస్తారు. యూదులు కూడా అదే, వాళ్ళని వెళ్ళి సేమ్. అలా ఆ 3 గంటలకి జరిగే అది ఏంటంటే వాక్య సందేశ కూటం కాదు, మరేదో కూటం కాదు, ప్రార్థన. దావీదు ఏమంటాడు? దినమునకు 3 మార్లు. అంటే 3 గంటలకి యూదులు ప్రార్థన చేస్తారు, వాళ్ళ ఆచారం అది, దేవుని సన్నిధిలో. ఆ ప్రార్థనా కాలంలో పేతురు యోహానులు వెళుతూ ఉంటే దేవుడు ఏం చేశాడు? అద్భుత కార్యము జరిగించాడనే సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనలే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనలే పరాజయం. ప్రభువా ఇష్టం కాదు. ఏంటంటే ప్రార్థన చేయకపోవడం, అది ఆడికి కూడా ఇష్టం ఉండదు. ఒకసారి సైతం గడి దగ్గరికి వచ్చి అడిగాడంట, నేను ఎంత బాగా చేస్తున్నా, చాలా బాగా చేస్తున్నా, నేను కూడా చేస్తానని ఇద్దరు సంభాషణ చేసుకుంటే, చల్లింది బాగా చేస్తున్నా కదా, నాతో పాటు నువ్వు కూడా మోకరించి ప్రార్థన చేసేటప్పటికి అక్కడ లేడంట. అది ఒక వ్యక్తి ప్రతిరోజు వచ్చి ఆయన ఇలా ఇసుకిస్తున్నాడంట. ఏసన్ గారు ఇలా మాట్లాడుతుంటే, సరే ఇది ప్రార్థన సమయంలో నాతో వచ్చి ప్రార్థన చేయమంటే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నిజమే ప్రియులారా, మన జీవితాల్లో కూడా ప్రార్థన
ఖచ్చితంగా మాట్లాడితే మరలా నేను మాట్లాడవలసిన అవసరం ఉండదు. ఆ పాఠాల మీద వాళ్ళు మన సంఘానికి వచ్చే వాళ్ళు కంపల్సరీగా 3 పాఠాలను ప్రిపేర్ అయ్యి రావాలి. లూథరన్ సంఘానికి వాక్యం చెప్పడానికి వచ్చేవాడు కంపల్సరీ ఆ 3 పాఠాల మీద మాట్లాడడానికి సిద్ధపాటు కలిగి ప్రార్థనాపూర్వకంగా ఇక్కడికి వస్తే తర్వాత మనం చెప్పవలసిన అవసరం ఉండదు. ఆ రోజు వారికి మనం ఆకర్షిస్తాం. ఏదేమైనా వారు సహోదరులు చిట్టుమోదేశ్ గారు నమూనమైన సంగతులు చెప్పారు. వారికి నా హృదయపూర్వకంగాను మన ఎమ్మిపాన్య లూథరన్ సంఘ పక్షంగా కూడా ప్రత్యేక వందనాలు నేను మీకు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథాన్ని మనం చూస్తే ఇదిగో లుక్ టు మీ, ఇదిగో అదిగో ఇదిగో ఇదిగో నేను నూతన ఆకాశమును నూతన భూమియు సృష్టించబోతున్నాను, మునుపటివి జ్ఞాపకమునకు రావు. నేను సృష్టించబోతున్నటువంటి వీటిని గురించి మీరు అందరూ ఏం చేయాలి? ప్రహర్షించాలి, హర్షించాలి, ఆనందముతో మీరు పరవశులు అవ్వాలని దేవుడు యెషయా గ్రంథం ద్వారా మాట్లాడుతున్నాడు. 24వ వచనం నుంచి మనం చూస్తే 24వ వచనం, వారికి ఇలాగు జరుగును, ఎప్పుడైతే ఈ పరలోక రాజ్యాన్ని స్థాపించాడో, పరలోక రాజ్యాన్ని సృష్టించాడో, ఆ రాజ్యంలో వారు వేడుకొనక మునుపు ఏం చేస్తారంటే ఆయన ఉత్తరమిస్తాడు. వారు మనవి చేయించుండగా ఏం చేస్తారంట? ఆలోచిస్తాడు. కనుక పరలోక రాజ్యము ప్రస్తుతం ఈ భూలోక రాజ్యం అంత సమస్తము ఏదో ఒక నెల లైంగిక అవబోతున్నాయి అంటాడు. పేతురు రాసిన 2వ పత్రిక నోట్ చేసుకోండి 3:10. కనుక ప్రభు నమ్ముకునేటువంటి బిడ్డలకు ప్రభు మరొక రాజ్యమును, ఈ రాజ్యం రాయబడిపోతున్న ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు. దీనినే పరలోక రాజ్యం, దానినే యేసయ్య ఏం చెప్పాడంటే క్రొత్త భూమి ఆకాశమని పిలుస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో దీని గురించి శివరంగా రాయబడి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం. ప్రకటన గ్రంథము అంతటా నేను, మీరు చూడండి యెషయా గ్రంథం 65:17లో ఉన్నటువంటి మాటలు చివరి గ్రంథము బైబిల్లో 66వ పుస్తకమైన ప్రకటన గ్రంథాన్ని రాసింది ఎవరు? యోహాను. ఏ దీవుల నుంచి రాశాడు? పద్మాసులో ఉండి పరవాసిగా ఉండి పరవశుడై రాశాడు. పరవశుడై ఎందులో పరవశుడయ్యాడు? ఆత్మలో పరవశము చెంది దేవుడు సృజించబోతున్న నూతన ఆకాశాన్ని గురించి తెలియజేశాడు. చదువు. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, ఏమైపోయి అంట? మొదటి ఆకాశమును మొదటి భూమియు ఏమి అందులో సముద్రం లేదు. సముద్రాలన్నీ 7. పాల సముద్రం, శుక్ల సముద్రం, మీకు చెప్పిన అర్థం కాదులే. ఎన్ని సముద్రాలు? 7 సముద్రాలు. ఇప్పుడు ఏం లేదంటాడు? నూతన రాజ్యం ఆయన సృష్టించబోయినటువంటి మరొక రాజ్యంలో ఏం లేదు. ఇప్పుడు ఈ లోకంలో ఏముంది? సముద్రం ఉందా లేదా? దీన్ని ఏమంటారంటే భూభాగాన్ని ద్వీపకల్పం అంటారు. 3 పక్కల భూభాగం ఎన్ని భాగాలు? 4. మొత్తం ఈ టోటల్గా ఈ భూమి 4 భాగాలు అయితే 3 భాగాలు దేంతో ఆవరించింది? నీటితో, వాటర్తో
5:16. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న ఏం ప్రకాశించాలి? వెలుగు క్రియలు, వెలుగు క్రియలు, ప్రేమ, సాత్వికమే. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. ఆయన ఆత్మనే ఈ దీపాన్ని వాక్యము ద్వారా వెలిగిస్తుంటే ఆ వెలుగు ఎప్పటికీ ఆరిపోదు. ఈ వెలుగు చేతని వాక్యమనే వెలుగు దీపం వెలుగుతూ ఉంటేనే వెలుగైనటువంటి సత్క్రియలనే మార్గంలో నడుస్తూ నూతన యెరూషలేములో నీవు ప్రవేశిస్తావు. అక్కడ ఆయనే గొర్రె పిల్లయ్యి మనకు ఏమై ఉంటాడు? దీపమై ఉండును. ఆయనే మనకు ఏమై ఉంటాడు? దీపమై ఉండును. ఆయనే మనకు ఏమై ఉంటాడు? వెలుగై ఉంటాడు. ఎక్కడ? ఇక్కడ వాక్యము మనకు వెలుగై ఉంటే అక్కడ యేసయ్య మనకు వెలుగై ఉంటాడు. ఎక్కడ? నూతన యెరూషలేములో, నూతన సృష్టిలో గొర్రె పిల్లయ్య మనకు దీపమై ప్రకాశిస్తూ ఉంటాడు. దగదగ మెరుగు సూర్యకాంతములే ప్రజ్వలిల్లే ఆ నగరము పరలోక రాజ్యములో మనకు ఆయనే వెలుగైతే ఈ లోకములో మనకి వెలుగేంటండి? ఈ వాక్యమే నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై. వాక్యము మనల్ని వెలిగించింది. వాక్యము వెలుగు మార్గము గుండా మనల్ని నడిపిస్తుంది. ఈ వెలుగులో ఉంటేనే ఆ నూతన సృష్టిలో మనము ఉంటాం. వాక్యములో నిలిచి ఉండాలి, వాక్యముని ధ్యానించాలి. వాక్యములో ఉన్నవారే నూతన రాజ్యంలో ఉంటారు. అక్కడ ఏమేమి ఉన్నారంటే మనం చూస్తే ఏమేమి ఉన్నట? రోదనతో ఉన్నట. యెషయా గ్రంథము 65:19 మనము, అలాగే ప్రకటన గ్రంథము 21:4 చూస్తే రోదనధ్వనియు విలాపధ్వనియు దుఃఖమును ఏడుపును ఆ రాజ్యములో ఉన్నవి. ఏ రాజ్యములో? చదవండి. దుఃఖమైనను ఏడుపైనను ఏమేమి ఉండవంట? ఎక్కడ? ఇప్పుడు ఇక్కడ అన్ని ఉన్నాయా లేవా? చెప్పండిరా. ఇప్పుడు ఈ లోకంలో ఏడుస్తున్నాం, రోధిస్తున్నాం, అంగలాస్తున్నాం, బాధపడుతున్నాం. చాలాసార్లు సమస్యల చేత కొట్టింపులు ఆడిపోతూ ఉన్నాం. అందుకే భక్తుడు అంటాడు, సాగేటి నీ జీవయాత్రలో ఏగేటి పెనుగుతాను నిన్ను, ఆదరించవా నీ జీవవాక్కుతో, సేద తీర్చవా నీ చేతి స్పర్శతో, ఆదరించవా నీ జీవవాక్కుతో, సేద తీర్చవా
పగలు ఉండవు అనే మాటలు రిఫరెన్స్ నోట్ చేసుకుంటే మంచిది. నేను రిఫరెన్స్ చేస్తున్నాను. కనుక మనం చూస్తే ప్రకటన గ్రంథం 1 అయితే సముద్రం ఉండదని ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రాజ్యమే నూతన రాజ్యము. ఆ రాజ్యంలో ఉండడానికి మనము ప్రయాసపడతాం. పరలోక రాజ్యానికి మనము ఆ నూతన రాజ్యం అంటే మనం ఎలా ఉండాలి? ముప్పై ఉండాలి. మంచం కింద కొంచెం మంచం అంటే సోమర్థనానికి గుర్తు వేసుకోమన్నాడు తన శిష్యులతో నాతో, మీరు మెరుగు కలిగి ప్రార్థన చేయండి. మంచం దేనికి? సోమర్థనం అంటే నిద్రాశక్తికి సూచన. ఏది? మంచం. మరి పడుకుంటే దేని కదా? పడుకుంటే మంచమే పడుకుంటే ఆ మంచం అంటే ఇది వరకంటే ఆ మంచం పడుకునే స్తోమతలాక కింద పడుకునేవాళ్ళు. ఇప్పుడు 50,000 1,00,000 అంటే మంచంతో పడుకుంటున్నాం. అందుకే దాని కట్టాడు, నేను సరంబి వేసిన రాజమందిరం ఉంటే నా దేవుడి మందిరం ఎక్కడ ఉంది? 6 బయట టల్లంలో ఉండిపోయిందని బహు బాధపడిపోయాడు. ఈ సరంబి వేసినటువంటి దేవదారు మంచం మీద పడుకుంటున్నాను అని బాధపడ్డాడు. మంచము నిద్రాశక్తికి, కొంచెము తడాపేక్షకి. మంచం కింద కానీ ఈ దీపాన్ని, ఈ వాక్యం అనే దీపాన్ని మనము ఎక్కడ పెట్టకూడదు? కొంచెం మీద పెట్టడం. దీపస్తంభం మీద, కొండ మీద ఉన్నటువంటి పట్టణము మరుగై ఉండదు అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నారు. రిఫరెన్స్ కొలసి 4:6 మీ మాటలు ఉప్పు వలె రుచికరంగా ఉండాలని అంటాడు అపోస్తులైనటువంటి పౌలు అనే సంగతిని జ్ఞాపకం చేస్తుంది. ఉప్పు పాడకుండా పదార్థాలని భద్రపరుస్తుంది. క్రైస్తవుడు సమాజం పాడకుండా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పాపములో పడిపోతున్న వారిని వారి కోసం ప్రార్థన చేసి పరిశుద్ధతలో వారు వచ్చే రీతిగా ప్రార్థన చేయాలి. ఒకప్పుడు ఎలీషా ఎరికో పట్టణానికి వెళ్ళాడు. ఎరికో నీళ్ళన్నీ విషపు నీళ్లు. అప్పుడు శిష్యులతో చెప్పాడు, ఉప్పు తెంటే వారు ఉప్పు తెచ్చారు. ఉప్పు తేగానే ఏం చేశాడు ఆయన? నీళ్ళలోగా వెళ్ళగానే నీళ్ళన్నీ ఏమైపోయాయి? ఉప్పు వేసిన వెంటనే మూఢాఖ్యత దానం
ఈయన ఏంటి మనమే చంపేస్తున్నాం, చంపేసి వేసినని ఈ హత్య నేరం రేపొద్దున ఏ సిబిఐ ఎంక్వైరీ జరిగిందంటే సిబిఐ ఏంటండి? సిబిఐ తెలీదా ఏంటి? సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ సెంట్రల్. ఇంకా అది దిగింది అనుకోండి, దాన్ని కూడా మేనేజ్ చేసేస్తున్నారు. ఇప్పుడు డబ్బులు ఇచ్చి దాన్ని కూడా మేనేజ్ చేసేస్తున్నారు. సిబిఐ కూడా మేనేజ్ చేసి న్యాయాన్ని అన్యాయాన్ని న్యాయంగా తిప్పివేస్తుంది. ఇది లోకం, కానీ పరలోకం అలా జరగడానికి జరగదు. ఆయన న్యాయము, ఆయన సింహాసనమైన నీతి న్యాయాలతో స్థాపించబడింది అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నారు. కనుక పేతురు గారి మాటలంటే వాళ్ళు పేతుర్ని ఈ నామను మీరేం చేయకూడదు, స్వస్థతలు చేయకూడదు, బెదిరించి వారిని విడిచిపెట్టితే ఆ నామము నిమిత్తము అవమానములు భరించుటకు యోగ్యులని సంతోషం అక్కడ నుండి వెళ్ళి మరొక చోటకి వెళ్ళి వాళ్ళు ఏం చేశారు? జయప్రభు. అందుకే పాడ జయ ప్రభు యేసుని వెంబడించుచు. ఆ పాట నేర్చుకుని ఇది ఒక్కసారి పాడను కదా, నేను పాడిన స్కేల్లో పాడితేనే మీకు కలుగుతుంది. అంతే. మీరు ఎలా తలకిందులుగా కప్పం చేసినా మీకు ఇక్కడ కలవదు. నేను ఏ స్కేల్లో అయితే ఏ హెచ్చులు అయితే నాకు పాడాలో సంగరాన్ని కీర్తనలన్నీ హెచ్చు స్వరంతో పాడాలి. హెచ్చు స్వరంతో పాడాలి. పాటలు చాలాసార్లు చెప్తున్నాను నేను మీకు. పాటలు ఏంటో పాడతా? పాటలు ఎక్కడి నుంచి వస్తాయి? పెదాల నుంచి వస్తాయి. కీర్తనలు ఎక్కడి నుంచి రావాలి? మీరు పాడుతూ ఉన్నప్పుడు కడుపు అంతా మంటగా అనిపించట్లేదా? కీర్తనలు పాడితే ఆ స్కేలు ఆ స్థాయి ఎక్కున్నప్పుడు నాభిలోంచి వస్తాయి. నాభి అంటే ఈ బొడ్డులో నుంచి, గొంతులో నుంచి, అంతరంగంలోంచి వచ్చేవి కీర్తనలు. పెదాల ద్వారా పలికేవి, పాడేవి పాటలు. అయితే పాటలు కూడా మరొక రకం ఉంది. ఇప్పుడు యేసయ్య గారు వాళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి పాటలు. ఆ పాటల డెప్త్ ఇప్పుడున్న కీర్తనకాడు ఎవడు అందుకోలేక పిచ్చి పిచ్చి కీర్తనలన్నీ పాడేస్తూ కట్టేస్తూ పిచ్చి పిచ్చి సౌండ్. ఇంకా రిధమే డిస్కో డ్యాన్స్ లాగానే దానికి పెళ్ళిళ్ళలో డ్యాన్స్ ముగింపు వచ్చేసినప్పుడు ఆ బ్యాండ్ మన ఆ పెళ్ళిళ్ళు కొట్టేవారు. కొట్టేది వీడు ఆ ఓపు సరుకుంటూ ఉండేవాడు. అంతే. ఎందుకు? మందు ఎక్కువైపోయి తాగేసి అది రియల్గా పాటకి విద్యా డ్యాన్స్ లాగా చేసేది. తాగుబోతు డ్యాన్స్ అంటారు. అలాగా చేశారు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. మోషే కొండ మీద ఉంటే కింద తాగేసేది ఏం చేస్తున్నారు? నాట్యం చేస్తున్నారంట. వాళ్ళతో పాటు పాస్టర్ గారు ఉన్నారు. ఏ పాస్టర్ గారు అయినా? పెద్ద పాస్టర్ గారు, మొదటి పాస్టర్ గారు ఎవరైనా అహరోను. ఆయన నువ్వే ఎలా డ్యాన్స్ అయిపోయినా చెప్పట్లేదు. ఎవరు వచ్చి చెప్పారు? ప్రవక్త అయిన మోషే వచ్చి ఆ పరిస్థితిని చూడలేక పలకలు నేలేసి కొట్టి ఆ దూడను సువర్ణం చేసి నీటిలో కలిపి ఎవరికి తాగించాడు? వాళ్ళకే తాగించాడు. నీటిలో కలిపి ఆ విగ్రహాన్ని వారితో తాగించినట్టు మనం చూస్తున్నాం. వెనుక ప్రభుత్వ యేసయ్య ఒక రాజ్యాన్ని స్థాపించుకోనున్నాడు. అదే నూతన రాజ్యం. ఆ రాజ్యంలో ఉండాలంటే ఈ లోకంలో మనం ఎలా ఉండాలి? వెలుగై ఉండాలి. ఈ లోకంలో మనం ఏమై ఉండాలి? ఉప్పై ఉండాలి. సక్రియలు, మంచి పనులు చేయాలి. అదే రీతిగా మనం ఇంకే కార్యాలు చేయాలంటే ప్రార్థన చేయాలి. అదే కొన్ని స్వస్థపరచాలి. మీ అందరికీ దేవుడు స్వస్థపరిచే వరాలు ఇచ్చాడు తెలుసా? మీకు తెలియదు. మీరు ప్రార్థన చేయండి ఎవరి కొరకైనా. ఆ రోగి స్వస్థపరచబడకపోతే నన్ను అడగండి. విశ్వాస సహితమైన ప్రార్థన. ఆ రోగి మీలో ఎవరికి సంఘటనే కాదు, సంఘము ప్రార్థన చేయగా పేతురు శిరస్సాల నుంచి ఏం చేయబడ్డాడు? మరే ప్రార్థన చేస్తే ప్రార్థనకి జాతకంగా ఉంది. కనుక మనము మూడో పాయింట్ ఏంటంటే ప్రార్థన కూడా మనము చేయాలి, పోయి ఉండాలి. కనుక ఈ రాజ్యంలో అన్నీ ఉన్నాయి. కన్నీళ్ళు ఉన్నాయి, కడుగులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కనుక యేసయ్య స్థాపించిపోయి ఆ నూతన విషయంలో మనం ఉంటాం. అదే మన విశ్వాసం. దానికోసమే తాపత్రయం అంతా. ఈ ఆదివారం ప్రాంతంలో, శుక్రవారం ప్రాంతంలో, శనివారం ప్రాంతంలో, ఆయా స్వస్థ సభలు, ఆయా సువార్త కూడికలు, ఆయా కూటాలు దేని కొరకంటే
స్థాపించబోయే రాజ్యంలో మనం ఉండాలి. ఆ రాజ్య నివాసులుగా మనం ఉండాలనే దేవుడు మనకు దివ్య గ్రంథమైన దిగ్విజయ పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చి వాక్యపు వెలుగులో ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. వాక్యపు వెలుగులో నడుద్దామా? నడవాలని ఆశపడి వారి ఉన్న స్థలాల్లో లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ నూతన రాజ్యంలో నేను ఉండాలయ్యా. ఈ నూతన యెరూషలేములో నేను ఉండాలి. దుఃఖమైనను, ఏడ్పైనను, కన్నీరైనను, రోదనైనను లేని మహిమ కలిగిన రాజ్యములో నిన్ను చూస్తూ నేను ఉండాలయ్యా. నీ ముఖ దర్శనం నేను చేయాలి ప్రభువా. సముద్రము లేని రాజ్యములో, ఆకలి తప్పులు లేని రాజ్యములో నేను ఉండటానికి ఇష్టపడుతున్నానయ్యా. ఎవరికి వారు తల వచ్చండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన. ఎవరికి వారు నీ రాజ్యములో. ఇక్కడ అనేక విషయాలు నేను కన్నీళ్ళు కాస్తున్నాను. బిడ్డలు మాట్లాడలేదని కన్నీళ్ళు కాస్తున్నాను. ఈ అప్పుల బాధను ఎలా తీర్చాలి, అప్పుల సమస్య ఎక్కువైపోయిందని కన్నీళ్ళు కాస్తున్నాను. బిడ్డలు మాట వింటలేదు. బిడ్డలు సరిగా జ్ఞానవంతులుగా ఉండి సరిగా స్కూల్కి వెళ్ళట్లేదు. ఈ షుగర్ వ్యాధి, ఈ బీపీ, ఈ మూలశంక, ఈ సమస్తమైనటువంటి రుగ్మతలు నన్ను పీడిస్తున్నాయి, నన్ను బాధిస్తున్నాయి. సంపాదనంతా చిల్లి చచ్చులేసినట్టుగా ఉంటుంది. హాస్పిటల్ పాలైపోతున్నాను. టెస్టులు కానీ వాటి కానీ కష్టాచితమంతా ఏమైపోతుంది ప్రభువా. ఈ రాజ్యంలో ఇదే ఉంటుంది కదా ప్రభువా. ఆ రాజ్యం వాటి నేను ఎదురు చూస్తున్నానయ్యా. ఆ రాజ్యంలో నేను ఉంటాను ప్రభువా అనే విశ్వాసంతో ఇదిగో ఎపిపానే రుద్ర దేవాలయంలో నిలబడ్డానయ్యా. వినయ మనస్కుడునై, వినయ మనస్కురాలునై ఇదిగో తండ్రి ప్రార్థిస్తున్నాను. నా ప్రార్థన ఒక్కసారి వినవా? నాకు ఒక్కసారి జ్ఞాపకం చేస్తావా? నీ కృపతో, నీ కనికరముతో ఒక్కసారి నన్ను దర్శించవా? ఈ సమయంలో ఒక్కసారి అడగండి, అయ్యా నన్ను ఒక్కసారి దర్శించయ్యా. చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు పడిపోతున్నాను. ఇల్లు కట్టాలని ప్రారంభించాను. కట్టడానికి డబ్బు లేక మధ్యలో ఆగిపోయింది. ప్లాస్టిక్ కాలేదు, లేకపోతే ఏదో ఒక సమస్య. వ్యవసాయం చేశాను, సరిగా పంట పడలేదు. దాని తాలూకు అప్పు మిగిలిపోయింది. రొయ్యల చెరువు, చేపల చెరువు చేశాను. ఫైనాన్షియల్ లారీ కొన్నాను, ఇవి తీసుకున్నాను. మోటార్ సైకిల్ తీసుకున్నాను. ఫైనాన్స్ కట్టడానికి ఒక్కొక్కసారి నెల వాయిదా కట్టడానికి డబ్బులు ఇవ్వలేదు ప్రభువా. ఈ సమస్య నుంచి నాకు విడుదల దయచేయవా? ఒక నూతన మార్గం తెరవా? ఒక నూతనమైనటువంటి మార్గంలో నన్ను నడిపించవా? ఈ సమస్యలన్నింటి నుంచి నాకు విడుదల అనుగ్రహించవా? ఈ రోగం నుంచి, అనారోగ్యం నుంచి, ఈ సమస్య నుంచి. నా భార్య కోయిట్కి వెళ్ళింది, నా భర్త కోయిట్లో ఉన్నాడు, నా భర్త లారీ ఇంటికి వెళ్ళాడు. కష్టాజీతాన్ని వాడు పొందుతున్నారు. వృధాగా ఎలా ఖర్చు అయిపోతుందో తెలియట్లేదు. ఖర్చు అయిపోతున్నాయి డబ్బులన్నీ. నా సంపాదనను ఆశీర్వదించవా? నా కష్టాజీతాన్ని నూరంతలుగా ఆశీర్వదించవా ప్రభువా? ఈ మధ్య ఆరోగ్య సమయంలో అది ఒక్కసారి వినయ మనసుకుడివై, వినయ మనసుకురాలువై ప్రభువా నా పరిస్థితి అని ఒకసారి దేవునికి ప్రార్థించేద్దామా? నాకు సమస్యలు ఉన్నాయి, నాకు ఇబ్బందులు ఉన్నాయి. నేను కూడా దేవుడికి మొరపెడుతూ ఉన్నాను. నాతో పాటు మన బంధువులు కలిసి మన పరమ తండ్రి మనల్ని ఆలకించేవాడు, అక్కర్లు తీర్చేవాడు, చింతలను తీర్చి తొలగించేవాడు యేసయ్య మనకున్నాడు. ఎవరు లేరు, నా కష్టం ఎవరితో చెప్పుకోవాలి, ఎవరు చెప్పుకున్నా వెంటలేదు అనుకుంటున్నావా? వినేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నజరుడైన యేసు ఈ మధ్య అహంకార సంఘంలో మీ మొర ఆయన వినడానికి ఇష్టపడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. పరమంతో ఆశీర్వాద పరిశుద్ధుడు తండ్రి, ఇది నా ఎత్తుకో మీరు ప్రేరేపిస్తున్నారు. బిడ్డలు ఎన్నో సమస్యల చేత, ఇబ్బందుల చేత కొట్టుబెట్టులు ఆడిపోతున్నారు, అల్లాడిపోతున్నారు. ఈ సమస్య